మేడం. అదిరిపోయే గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. ఆల్ ది బెస్ట్ అదిరిపో మేడం. అదిరిపోయే సెషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. హార్ట్లీ వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, మిగతా వాళ్ళందరూ మేడం గారికి మెసేజ్ రూపంలో మెసేజ్ చెప్పండి. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ వెస్టీస్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రామనమ్మ మేడం గారు. గుడ్ మార్నింగ్ దేవి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్. జూమ్ లో ఉన్న ఆల్ లీడర్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మైసెల్ఫ్ భాగ్యలక్ష్మి, సిల్వర్ డెట్ ఇన్ వెస్టేజ్. బిఫోర్ నేను స్టిచ్చింగ్ సారీ బిజినెస్ చేసేదానండి. ఆ క్రమంలో మేము కసింకోటలో ఉండేవాళ్ళమి. అక్కడ రావణం మేడం గారు ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండడం జరిగిందండి. ఆ మేడం ద్వారా మేడం గారు సారీస్ కోసమని రావణం మేడం గారు వాళ్ళ ఫ్రెండ్ కూడా మా ఇంటికి రావడం జరిగింది. అయితే సారీస్ కోసం వచ్చి అలా మాట్లాడడంతో మేడం గారు మాట విధానం అది చూసి ఫస్ట్ అయితే మేడం గారు ఇంకా నాకు ఏం చెప్పలేదండి. వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం, క్లియర్. కంటిన్యూ చేయండి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆ మేడం గారి రమణ మేడం గారి మాట విధానం అది చూసి ఏం చేస్తుంటారు మేడం అని నేనే అడిగానండి. అయితే ఇలా వెస్టేజ్ చేస్తుంటాను మేడం అని చెప్పారు. వెస్టేజ్ అంటే ఏంటి మేడం అంటే ఇలాగా ప్రొడక్ట్స్ ఇలా ఉంటాయండి, న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్ని కూడాను అనేసి చెప్పడం జరిగిందండి. సో నాకైతే మామూలుగా నేచర్ని ఇష్టపడతాను, న్యాచురల్ని కూడా ఇష్టపడతాను. నేచురల్ ప్రొడక్ట్స్ కూడా నాకు ఎక్కువ ఇష్టపడతానండి. ఎప్పుడైతే మేడం గారు చెప్పారో ఫస్ట్ పేస్ట్ ఒకటి, సోపు, డిష్ వాష్ తీసుకోవడం జరిగిందండి. వాడాను. బయట వాటికి దీనికి కూడా బాగా డిఫరెన్స్ కనిపించింది. చాలా బాగున్నాయి అనిపించింది. అప్పటికే మా పాపకి ఏంటంటే చాలా నోటిపోత ఎక్కువగా వచ్చేసేదండి. నెలకి 2-3 సార్లు నోటిపోత వచ్చేయడం, ఏం తినలేకపోవడం, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా కూడా మళ్ళీ వేసినన్నాళ్ళు తగ్గివి మళ్ళీ మామూలుగా వచ్చేసేయండి. ఎప్పుడైతే ఈ పేస్ట్ వాడడం స్టార్ట్ చేసామో నోటిపోత రావడం తగ్గిందండి. అది పేస్ట్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఏదో వేరే పేస్ట్ ఉంటే వాడడం స్టార్ట్ చేసాము. మళ్ళీ నోటిపోత రావడం మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఏంటి మధ్యకాలంలో లేవు కదా, బాగానే ఉంది, మళ్ళీ ఎందుకు ఇలా వస్తుందని చెప్పేసి ఆలోచిస్తే బహుశా పేస్ట్ వల్ల ఏదో తేడా ఉందని అనిపించి మళ్ళీ మేడం గారికి కాల్ చేసి అనకాపల్లిలో అడ్రస్ తెలుసుకునండి, డిఎల్సిపి అడ్రస్ తెలుసుకుని వెళ్ళి అప్పటికే ఐడి వేశారండి. ఆ ఐడి నెంబర్ మీద ఇంట్లోకి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని తీసుకోవడం జరిగిందండి. ఈ తర్వాత ఏంటంటే అవి వాడుతున్నప్పుడు సోప్ వాడాను, చాలా బాగుంది. ఈ వాడుతూ ఉండగా నాకు ఏంటంటే ఇంట్లో వర్క్ ఎక్కువ అవడం వల్ల ఈ వెనకాల బ్యాక్ పెయిన్ అంటే కిడ్నీలు ఉన్న వైపు 2 వైపులా కూడా చాలా విపరీతంగా పెయిన్ వచ్చేసేదండి. పిల్లలు చూసుకోవడం, ఇంట్లో వర్క్, సారీ బిజినెస్, స్టిచ్చింగ్ ఇవన్నీ రెస్ట్ లేకుండా చేయడం, టైంకి తినకపోవడం, టైంకి నిద్రపోకపోవడం వల్ల ఏంటంటే బాగా విపరీతంగా నొప్పి వచ్చేది. కాకపోతే ఇంట్లో చెప్పేదాన్ని కదా, మళ్ళీ హాస్పిటల్కి అంటారని. ఇప్పుడు చాలా వరకు ఇంగ్లీష్ మెడిసిన్స్కి అయితే నేను చాలా దూరంగా ఉంటానండి. ఆ విధంగా ఏంటంటే చెప్తే మళ్ళీ హాస్పిటల్కి అంటారని చెప్పేదాన్ని కాదు, చాలా వరకు భరించేదాన్ని. ఎప్పుడైతే ఈ మేడం చెప్పారో ఈ సప్లిమెంట్స్ కోసం మేడంని అడగడం జరిగిందండి. మేడం ఇలాగా పెయిన్ వస్తుంది, వీటికి ఏమైనా ఉంటాయంటే ఉంటాయి మేడం అని చెప్పేసి నాకు స్పిల్లినా ఫ్లాక్స్ సజెస్ట్ చేశారండి. అయితే అవి వాడడం స్టార్ట్ చేసిన ఒక 20 days కల్లా నాకు పెయిన్ రావడం తగ్గిపోయింది. నిజంగా మర్చిపోయానండి ఆ పెయిన్ కూడా నేను. తర్వాత ఎప్పుడు అలా గుర్తొచ్చి అవును పెయిన్ వచ్చింది కదా, ఈ మధ్య రావట్లేదు ఏంటి అని చెప్పేసి అనుకుంటే అయితే ఇవి వాడుతున్నాను కదా, దీనివల్లే నాకు బాగా రిజల్ట్ వచ్చింది, ఇవేవో బాగా పనిచేస్తున్నాయి అయితే అని చెప్పేసి అలా కంటిన్యూ చేశానండి. అలాగే ఫ్లాక్స్ వాడడం వల్ల కూడా నాకు బాడీ చాలా ఫ్రీగా తేలిగ్గా అనిపించేదండి. సో అలా ఏంటంటే అలా వాడడంలో నాకు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో మా మదర్కి కూడా హార్ట్ ఆపరేషన్, ఓపెన్ సర్జరీ చేయించామండి. ఆవిడ కూడా ఇంట్లో పనులు చేసుకోలేకపోయేవారండి. అసలు చాలా వీక్గా ఉండేవారు. దానివల్ల ఏంటంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యేవారు ఆవిడ కూడా. ఎప్పుడైతే నాకు ఈ రిజల్ట్ వచ్చిందో మేడం గారిని అడిగానండి, ఇలా మా మదర్కి కూడా
హార్ట్ ఆపరేషన్ చేయించామండి. వాడొచ్చా ఈ సప్లిమెంట్స్ అంటే, వాడొచ్చు మేడం, ఇవి ఫుడ్ సప్లిమెంట్సే కదండి, ఎవరైనా వాడొచ్చు, మందులు కాదు కదా అని చెప్పడంతో మా అమ్మగారికి కూడా స్పిల్లినా బాటిల్ వాడించానండి. అది వాడిన ఒక 1 మంత్‌కి మా అమ్మగారికి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. వాడుతున్నావు కదమ్మా, ఎలా ఉన్నదంటే, బాగుందమ్మా, నీరసం అది ఉండట్లేదు, కొంచెం నా పని చేసుకోగలుగుతున్నాను, హెల్తీగానే ఉంటుంది అని చెప్పేసి మా మదర్ కూడా చెప్పడంతో నాకు చాలా హ్యాపీ అనిపించి, సరే ఇవన్నీ కూడా మనకి అందరికీ ఇంట్లోకి ఉపయోగపడేవి, హెల్త్‌కి ఉపయోగపడేవే కదా, అందరికీ కూడా అవసరమే కదా హెల్త్ అన్నదని చెప్పేసి బిజినెస్ అందరికీ చెప్దాము అన్న ఉద్దేశంతో ఫస్ట్ హెల్త్ కోసమే వచ్చానండి. అందరికీ చెప్దామని స్టార్ట్ చేశాను ఇలా. అయితే ఒక 1 మంత్ కూడా బహుశా అవ్వకపోవచ్చు. మా అత్తయ్య గారికి పారాలిసిస్ స్ట్రోక్ వచ్చి ఆవిడ పూర్తిగా బెడ్ పేషెంట్ అవ్వడం జరిగిందండి. దాంతో ఏంటంటే నేను బ్రేక్ అవ్వడం జరిగింది. ఆహ్, దాంతో ఒక 3 సంవత్సరాల పైనే నేనైతే వర్క్ అయితే చేయలేదండి. ప్రొడక్ట్స్ అయితే ప్రతి నెల ఇంట్లోకి హెల్త్‌కి సంబంధించి అన్నీ కూడా ప్రాబ్లమ్ రాకుండా ముందుగా ఉన్నాయి కాబట్టి, ఇంట్లో కూడా నేను ఏ ప్రాబ్లమ్ లేకపోయినా ఇంట్లో అన్ని ప్రొడక్ట్స్ వాడుకునేదానండి హెల్త్‌కి కూడా. అయితే ఇలా వాడుకుంటూ ఉండగా మేడం గారు ఎప్పుడు కూడా ఫోన్ ఫాలోఅప్ అయితే వదలలేదండి. నేను బిజినెస్ చేసినా, చేయకపోయినా కూడా ప్రతిరోజు నేను ఫోన్ చేసినా, చేయకపోయినా ప్రతిరోజు ఏదో టైంలో ఫోన్ చేసి మాట్లాడి ఈ వేస్టేజ్ గురించి చెప్పడం, చేయండి మేడం అంటే, సరే మేడం, సరే మేడం అనేదాన్ని కానీ, ఎప్పుడైతే నాకు ఈ ఇంట్లో వర్క్, ఈ పిల్లల్ని చూసుకోవడం, సారీ బిజినెస్, స్టిచ్చింగు, ఈ పేషెంట్ మళ్ళీ చూసుకోవడం, ఇవన్నీ కూడా నాకు ఏంటంటే వేస్టేజ్‌కైతే టైం కేటాయించలేకపోయేదాన్నండి. అలా ఏంటంటే అలాగా పరిస్థితులైతే అప్పుడు, ఇప్పుడు ఒకటే పరిస్థితి. సో, అలా ఏంటంటే అలా కాలమైతే గడిచిపోతుందండి. అప్పుడు మేడం గారు ఓ రోజు ఏం చేశారంటే, మేడం జూమ్ లింక్ పంపిస్తున్నాను. అప్పుడప్పుడు ఫోన్ చేసేవారండి. అయితే ఇలాగా మీటింగ్స్ అవుతుంటే, మేడం రండి ఒకసారి తునిలో జరిగిన, వైజాగ్‌లో జరిగిన చెప్పేవారండి. అయితే మిమ్మల్ని అయితే నేను ఇబ్బంది పెట్టనండి. మీ ఇంట్లో పరిస్థితులు తెలుసు కదా, మీకు వీలైతేనే రండి మేడం అని చెప్పేవారండి. అలాంటప్పుడు ఏంటంటే ఒక 3 నెలలకొకసారి, 6 నెలలకొకసారి అన్నట్టుగా అప్పుడప్పుడు ఒక్కొక్క మీటింగ్‌కి అటెండ్ అయ్యేదాన్ని. మేడం గారు ఒకసారి జూమ్ లింక్ పంపించారండి. మేడం మీరు బయట మీటింగ్‌లకి రావడానికి మీ ఇంట్లో సిట్యుయేషన్ వల్ల రాలేకపోతున్నారు కదా మేడం. ఈ జూమ్ లింక్ అప్పుడు విజయరాజ్ సార్ మీటింగ్ జరిగాయండి. మీరు ఎలాగో డైలీ 4:00 అలా లేస్తారు కదా, తెల్లవారుజామున 5కి అలా 5కి వస్తదండి. జూమ్ లింక్ యాడ్ అయ్యి మీరు జూమ్ వినండి మేడం అని చెప్పేసి ఆ లింక్ పంపించడంతో నేను ప్రతిరోజు ఆ జూమ్ యాడ్ అయ్యేదండి. తర్వాత మన సాహు సార్ కూడా జూమ్ మీటింగ్స్ స్టార్ట్ చేశారు కాబట్టి ఆ మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యేదాన్ని. అలా నా ఇంట్లో పనులు చేసుకుంటూ అలా జూమ్ వింటూ ఉండగా ఏంటంటే నెమ్మదిగా నా మైండ్ సెట్ మారడం స్టార్ట్ అయిందండి. ఆహ్, ఆ జూమ్‌లో చాలామంది మంచి అచీవ్‌మెంట్ తీసుకున్న వాళ్ళు, ఈ ప్రొడక్ట్స్ వాడి హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అయిన వాళ్ళు, ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ యొక్క విజన్ ఏంటి, అలాగే మేము ఇలా ఉండేవాళ్ళము, ఈ విజన్ చేసిన తర్వాత మా లైఫ్ ఎలా మారింది అని చాలామంది వాళ్ళ స్టోరీలు విన్న తర్వాత నెమ్మదిగా నా మైండ్ సెట్ కూడా మారడం స్టార్ట్ అయిందండి. సరే ఇంతమంది ఇంత హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతున్నాయి, అలాగే మంచి అచీవ్‌మెంట్ తీసుకుంటున్నారు. ఆహ్, మంచి కంపెనీ ఎందుకు చెప్పలేను? నేనెందుకు చేయలేను? నేనైతే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను చాలా సఫర్ అవుతున్నాను కదా హెల్త్ ప్రాబ్లమ్స్‌తో. నేను పడే బాధ ఎవరు పడకూడదు అన్న ఉద్దేశంతో ఏంటంటే, నేను కూడా నలుగురికి చెప్దాము అనేసి నాకున్న కొంచెం టైంలోనే కొంచెం కొంచెం టైం అయితే నేను బిజినెస్‌కి పెట్టడం స్టార్ట్ చేశానండి. ఎందుకంటే నాకు ఆ మీటింగ్ విన్నప్పుడు అనిపించిందండి, పరిస్థితులు కాదు మారవలసినవి, ఫస్ట్ మన మైండ్ సెట్ మారాలని అయితే నాకు ఫస్ట్ అర్థమైందండి. తర్వాత అలా నెమ్మదిగా మార్చుకుంటూ అలా కొంత టైంనైతే వెస్టేజ్‌కి కేటాయిస్తూ వెస్టేజ్ చేయడం స్టార్ట్ చేశానండి. అలా అనకాపల్లిలో ఒక మేడం, మణి మేడం గారని నాకు పరిచయం అవ్వడం జరిగింది. ఆ మేడం గారి ఫోన్ నంబర్ తీసుకొని ఇంటికెళ్ళి వేస్టేజ్ గురించి చెప్పి, ఆ మేడం గారితో రోజు ఫోన్ ఫాలోఅప్ చేస్తూ, తర్వాత దగ్గరలో ఉన్న మీటింగ్స్ ఏమన్నా అవుతే ఆ మేడం గారిని తీసుకెళ్ళి అటెండ్ చేసేదాన్నండి. అలా ఏంటంటే ఆ మేడం గారి ద్వారా కొంత టీమ్ రావడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ ఆ మేడం స్టార్ డైరెక్టర్‌గా ఉన్నారండి. ఆ టీమ్ ద్వారా ఏంటంటే భారతి గారు, అలాగే ఆ మేడం ద్వారా భారతి గారు, రవి గారు, అలాగే లావణ్య గారు, అలా కొంతమంది లీడర్స్ రావడం జరిగిందండి. తర్వాత రవి గారి ద్వారా కూడా కొంతమంది లీడర్స్ రావడం జరిగింది. అలాగే లక్ష్మి గారు, శ్రీదేవి గారు,
బగులవాడ లక్ష్మి గారు, అలాగే సరోజ గారు, ధనలక్ష్మి గారు, ఇలా చాలా మంది లీడర్స్ ఎప్పుడైతే మన ప్రొడక్ట్స్ వాడి మంచి రిజల్ట్ వచ్చాయో అలాగా నా టీము అలాగా ఆ, పెరగడం స్టార్ట్ అయిందండి. ఉమ్, నేను నా అప్లయన్సే ఇంత మంచి వాళ్ళు దొరికారు. రవణమ్మ గారు అవనివ్వండి, దేవి మేడం గారు అవనివ్వండి. ఒకవేళ నేను వర్క్ చేయడానికి వెళ్ళలేని పరిస్థితులైనా కూడా దేవి మేడమే వెళ్ళి అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకుని చాలా సపోర్ట్ చేస్తారండి. మేడం గారు అయితే ఇంకా మాటలే చెప్పక్కర్లేదు. నిజంగా వేస్టేజ్ ఇచ్చిన అమ్మని అనుకుంటాను. అలాగే రవికృష్ణ సారు, డాక్టర్ దొరబాబు సారు, వీళ్ళందరూ కూడా నాకు ఇంత మంచి లీడర్స్ ఇచ్చినందుకు నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అలాగే నిజంగా నా లైఫ్ లైన్స్ అందరూ కూడా నిజంగా వజ్రాలేనండి. ఎందుకు అంటే ఆ ఆ, ఈ అప్లైన్ ఏం చెప్పినా కూడా కాదు అని ఎప్పుడు అనరండి. ఎందుకు మేడం, అది ఎందుకు మేడం, ఇది ఎందుకు మేడం కూడా ఎప్పుడు అనరండి. అలాగే మేడం, అలాగే చేద్దాం మేడం అని అంటారు తప్ప ఎప్పుడు వేరే సమాధానం అయితే చెప్పరండి ఎప్పుడును. అలాగే ఏ మీటింగ్స్ అయినా కూడా పలానా టైంకి మీరు బయలుదేరండి, నేను బయలుదేరుతానని అలాగా అనుకుంటూ చేస్తామండి. ఎప్పుడో ఒక్కొక్కసారి నా సిచ్యువేషన్ ఎలా ఉంటది అంటే రేపు మీటింగ్ అనగా ముందు రోజు రాత్రి కూడా వెళ్దామన్న ప్రయాణం తెల్లారేటప్పటికి వీళ్ళకి ఏ హెల్త్ ప్రాబ్లం అయినా వేరే ఏదైనా ప్రాబ్లం అయినా కూడా వెళ్ళలేని పరిస్థితి అయిపోతుంటదండి. అలాంటప్పుడు కూడా ఇలా రాలేకపోతున్నాను మేడం అని ఇలా ఉంది పరిస్థితి అంటే, అయ్యో పర్వాలేదు మేడం, మీరు చూసుకోండి మేడం, ఇబ్బంది ఏం పడకండి మేడం, మేము వెళ్తాం మేడం, మీరేం ఫీల్ అవ్వకండి మేడం అని నిజంగా అంత సపోర్ట్ చేస్తారండి. నా లైఫ్ లైన్స్ అందరూ కూడా నిజంగా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఇచ్చినందుకు నా అప్లయన్స్ కి, నా లైఫ్ లైన్స్ కి అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఉమ్, అలా నా టీంతో కలిసి వర్క్ చేస్తూ నా టీంలో వచ్చిన రిజల్ట్ చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చాయండి. అయితే ఒక మేడంకి అలర్జీ ప్రాబ్లం అండి. ఎలా అంటే ఒక 25 ఇయర్స్ నుంచి చాలా సఫర్ అవుతున్నారండి. అంటే ఒళ్ళంతా దురదలు, దద్దుర్లు, ఏదైనా పడని వస్తువు తిన్నా ఆ, చాలా ఎక్కువగా ఫేస్ చేసేవారండి ఆవిడ. అప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువ వాడడం వల్ల ఏంటంటే ఆవిడకి ఒళ్ళు బరువు పెరిగిపోవడం, బ్లడ్ పలచబడిపోవడం, దాంతో ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వచ్చేయడం, చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవారండి. ఎప్పుడైతే మన ప్రొడక్ట్స్ సజెషన్ చేసామో ఆవిడ వాడడం స్టార్ట్ చేశారండి. స్టార్టింగ్ లో అయితే ఆవిడకి బాగా కొంచెం ఎక్కువ అయ్యిందండి. అయినా వాడండి మేడం, మన ఉన్నదాన్ని బయటికి తీస్తుంది, కంగారు పడకండి అని చెప్పడంతో ఆవిడ నమ్మకంగా వాడారండి. ఒక 8 months అలా వాడేటప్పటికల్లా ఆవిడకి మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. ఆ తర్వాత ఆవిడ ఇప్పటికీ కూడా మన ప్రోడక్ట్లు అన్ని వాడతారు. ప్రతి నెల కూడా 100 PV తీసుకుంటారు. నేను ఫోన్ చేసి కూడా చెప్పక్కర్లేదండి మేడం, సిఎన్సి చేయండి అని కూడాను. ప్రతి నెల వాడతారండి. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. చాలా హెల్దీగా కూడా ఉన్నారు ఆ మేడం. అలాగే ఇంకో మేడం కూడా డేట్స్ టైంలో విపరీతమైన పెయిన్ తో ఆవిడ సఫర్ అయ్యేవారండి. ఆ మేడం కూడా మంచి ఒక 1 month 2 months వాడేటప్పటికల్లా మన ప్రొడక్ట్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఆ మేడం వాడిన రిజల్ట్ చూసి ఇంకో మేడం వాడారండి. ఆ మేడంకి కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఆ ద్వారా వాళ్ళ సిస్టర్ ఒక మేడము పీసీఓడి ప్రాబ్లం అండి ఆ మేడంకి. అయితే వాళ్ళు మ్యారేజ్ అయింది కానీ ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారంటండి. అయితే ఆవిడ 1.5 year నుంచి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు కానీ ఎలాంటి రిజల్ట్ లేదు. ఎప్పుడైతే వాళ్ళ సిస్టర్ వాడారో రిజల్ట్ వచ్చిందో తర్వాత మన సప్లిమెంట్స్ అయితే 4 months వాడారండి ఆ మేడము. తర్వాత వాళ్ళ అత్తవారు ఎందుకు ఇలా వాడుతున్నావు, డాక్టర్ సజెషన్ లేకుండా ఏ పడితే అవి వాడకూడదు అని చెప్పేసి అనడంతో ఆ ఆ మేడం నాకు ఫోన్ చేసి, మేడం ఇలా అంటున్నారండి, వేరే హాస్పిటల్ తీసుకెళ్తాం అంటున్నారు, మరి అవి ఇవి వాడొచ్చా అని అడిగారండి. వాడొచ్చమ్మా, మన ఫుడ్ సప్లిమెంట్స్ అవి మందులు కదా, పర్వాలేదు, వాళ్ళ మాట ఎందుకు కాదండం, వెళ్ళి చెకప్ చేయించుకోమని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో ఆవిడ వెళ్ళి చెకప్ చేయించుకున్న తర్వాత పీసీఓడి ప్రాబ్లం లేదు అని చెప్పారంటండి. తర్వాత 1 or 2 months కల్లా ఆ మేడం కూడా ప్రెగ్నెంట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ప్రెగ్నెంట్ గా ఉన్నారండి. చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఇంకో మేడం బగులవాడ ధనలక్ష్మి గారేనండి. ఆ మేడంకి అయితే చాలా వీక్ గా ఉండేవారండి. ఫస్ట్ టైం నాకు డిఎల్సికి తీసుకొచ్చి మాట్లాడినప్పుడైతే అనకాపల్లి చాలా వీక్ గా, అసలు ఆ మాట కూడా సరిగా వచ్చేది కాదండి. అంటే ఆ మేడంకి బ్లడ్ చాలా తక్కువగా ఉండేదంటండి. ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా బ్లడ్ అయితే ఇంప్రూవ్ అయ్యేది కాదంటండి. అంటే 6, 5 అలా ఉండేదంట. ఎప్పుడైతే మన సప్లిమెంట్స్ ఇచ్చామో, పోలిక్ ఐరన్, ఆమ్లా, స్పిల్లిన్, కాల్షియం ఎప్పుడైతే ఇచ్చామో 1 month కల్లా మేడం కి 2 points బ్లడ్ పెరగడం అయితే జరిగిందండి. మళ్ళీ టెస్ట్ చేయించుకున్న తర్వాత
నర్సులు ఉంటారు కదండి, గవర్నమెంట్ నర్సులు. ఏం వాడుతున్నావమ్మా, నీకు ఎన్ని వాడినా కూడా నీకు బ్లడ్ ఇన్నాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు బాగానే పెరిగింది, అవే కంటిన్యూ చేయని చెప్పడంతో ఆ మేడం కూడా ఆ ప్రొడక్ట్స్ అన్ని వాడుతూ ఇప్పుడు హెల్దీగా ఉంటూ కొంతమందికి ఆరోగ్యాన్ని అయితే ఇవ్వడానికి ఆ మేడం కూడా బిజినెస్ చేస్తున్నారండి. ఇలా నా టీంలో చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చాయండి. చాలా మందికి ఆ రిజల్ట్ చూసి చాలా మంది లీడర్స్ గా తయారయ్యారండి. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు అందరూ కూడా. సో ఇలా ఏంటంటే ఆ, నా టీంతో కలిసి అలా వర్క్ చేస్తూ ఫస్ట్ ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పింది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వాలండి. ఏదో వెళ్ళామా, లేదో చెప్పారు, మనం ఏదో ఇచ్చాము, ఈ రోజు పీవీ అయిందా లేదా అని కాదు కానండి. ఎప్పుడైతే మన సప్లిమెంట్స్ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే బిజినెస్ గురించి చెప్పాలండి. హెల్త్ కోసం వచ్చిన వాళ్ళకైతే హెల్త్ సప్లిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ వాళ్ళ హెల్త్ కండిషన్ తెలుసుకోవాలండి. ఐ మీన్ బీపీ కానీ, షుగర్ కానీ, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా లేదా అని మొత్తం వాళ్ళ కండిషన్ అంతా తెలుసుకున్న తర్వాత కనుక మన సప్లిమెంట్స్ సజెషన్ చేస్తే మాత్రం మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఇంకోటి ఏంటి అంటే మన టీంలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఫాస్టాట్ 8% చెప్పడం చేయించడం, అలాగే పాత వాళ్ళకైతే 1:6 ఈ ఫార్ములా పాటిస్తూ, అలాగే మీటింగ్స్ ట్రైనింగ్స్ అండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అటెండ్ అవ్వాలండి. మీటింగ్స్ ఆర్ ట్రైనింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేర్చుకుంటేనే నేర్పించగలము. ఎప్పుడైతే నేను ఈ జూమ్ మీటింగ్స్ కి అటెండ్ అయ్యానో నేను కొంత ప్రొడక్ట్ గురించి అది తెలుసుకోవడం అది నాకు తెలిసింది కాబట్టి ఖచ్చితంగా జూమ్ మీటింగ్స్ అవనివ్వండి, లేదా సిఎన్టీస్ కానీ, వన్ డే వర్క్ షాప్ కానీ, బూట్ క్యాంప్ కానీ, ఎక్కడ మీటింగ్స్ అయినా కూడా మనం ఎప్పుడైతే అటెండ్ అవుతూ నేర్చుకోవడానికి ఇష్టపడతామో, నిత్య విద్యార్థిలాగా ఎప్పుడైతే మనం ఇష్టపడతామో నేర్చుకుంటూ ఖచ్చితంగా మనం నాలెడ్జ్ అయితే తీసుకోవచ్చండి. అలా వెళ్ళి అటెండ్ అవడం వల్ల ఏంటంటే నాలెడ్జ్ తీసుకోవచ్చు. తర్వాత ఏంటి అంటే మెంటల్ గా స్ట్రాంగ్ అవుతామండి. బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా నెగిటివ్ వచ్చిందంటే మళ్ళీ దాన్ని మనకు తెలిసిన ఈ బూట్ క్యాంపులో వీటిలో తీసుకున్న నాలెడ్జ్ తో మళ్ళీ మనం పాజిటివ్ గా మారడానికి అవకాశం ఉంటది. అలాగే ఎవరైనా ఏదైనా అడిగినా చెప్పడానికి మన దగ్గర ఒక సమాధానం అంటూ ఉంటది. మెంటల్ గా స్ట్రాంగ్ అవుతామండి. ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీటింగ్స్ ట్రైనింగ్స్ అయితే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే కంపెనీ పెట్టిన సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ని ఫాలో అవుతూ యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, హోమ్ మీటింగ్, టీమ్ వర్క్, ఫాలోఅప్, ఈ 7 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తూ 6 లైన్స్ ని కూడా బిల్డ్ చేసుకుంటూ ఎప్పుడైతే మన వర్క్ చేయగలుగుతామో ఆ ఆ ప్రకారంగా అయితే ఖచ్చితంగా మంచి సక్సెస్ అయితే తీసుకోవచ్చండి. సో ఇదండి నేను ఇప్పుడిప్పుడే మొదలవుతున్నటువంటి నా ఈ వెస్టేజ్ జర్నీలో నేను తెలుసుకుని నేర్చుకున్నటువంటి ఈ చిన్న విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి. సో నా గోల్ వచ్చేసి 2025 డిసెంబర్ నెలలో 2025 జూన్ నెలలో వచ్చే చెక్ ఏదైతే ఉందో అది 1 లక్ష ప్లస్ దాటి ఉండాలి. అలాగే ఈ మధ్యలో జరిగే జర్నీ ఏదైతే ఉందో నా లెవెల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుని క్రౌన్ కంప్లీట్ చేసుకుని 1 లక్ష ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ అలాగే నేను తీసుకోవడమే కాకుండా నన్ను నమ్ముకోవచ్చిన నా లైఫ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా కారు 1 లక్ష ప్లస్ ఇన్కమ్ ఇప్పించాలన్న గోల్తో వర్క్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్, ఈ జూమ్ లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి రవికృష్ణ సార్కి, అలాగే థ్యాంక్ యూ సార్ భూపతి సార్, జూమ్ లో ఉన్న లీడర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్సలెంట్ సెషన్ మేడం, సూపర్ సెషన్ అండి. థ్యాంక్ యూ సార్. సో మీరు ఇంట్లో వచ్చిన రిజల్ట్ తో బిజినెస్ స్టార్ట్ చేశారన్నారు. అదేవిధంగా ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మేడం గారు టెస్ట్ మనీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీటింగ్స్ ఎక్కువగా వినడం వల్ల మన మైండ్ సెట్ అనేది మారుతుందండి. సో మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల ఏంటంటే రకరకాల టెస్ట్ మనీలు వింటామండి. దానివల్ల ఏంటంటే మన మైండ్ సెట్ అనేది మారుతుంది. అదేవిధంగా మేడం గారు కొన్ని మంచి పాయింట్స్ చెప్పారండి. పరిస్థితులు మారవు, ముందు మనం మైండ్ సెట్ మారాలి. అప్లైన్ చెప్పిన దాన్ని వాళ్ళ లైఫ్ లైన్స్ అనే ఎవరో కాదని అన్నారు. అదేవిధంగా అంటే మన ప్రొడక్ట్స్ ఇతరులకి ఆరోగ్యం ఇవ్వచ్చు.
అని చెప్పారండి. నెక్స్ట్ ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిలా ఉంటేనే మనం నేర్చుకోవచ్చు. 7 స్టెప్స్‌తో 6 లాక్స్ మీద ఫోకస్ చేయాలన్నారు. ఎక్సలెంట్ మేడం. సూపర్ సెషన్ అండి. సార్ రవికృష్ణ సార్. థ్యాంక్ యూ సార్. మేడం ఎక్సలెంట్ మేడం. ఎక్స్ట్రాడినరీ సెషన్ ఇచ్చారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. ఎందుకంటే మీ యొక్క జర్నీని చాలా అద్భుతంగా చెప్పారు. మీరు ప్రెస్టేజ్ లో ఉండేటువంటి ప్రొడక్ట్ లో వాడుకుని అట్ ద సేమ్ టైం ఎన్నో స్ట్రగుల్స్ అంటే ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొని వచ్చి ఈరోజు బిజినెస్ చేస్తున్నారు. చాలా మంది చెప్తుంటారు మాకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అని. మీరు చెప్పినట్లుగా పరిస్థితులు మారవు, మనమే మార్చుకోవాలి, మన మైండ్ సెట్ మార్చుకోవాలని చెప్పినటువంటి పాయింట్ మాత్రం చాలా అద్భుతం. ఆ మైండ్ సెట్ మార్చుకున్నారు కాబట్టి ఈ రోజు 30,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. త్వరలో నెక్స్ట్ ఇయర్ 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుని మంచి కార్లో మీ లైఫ్ లీడ్ చేయబోతున్నారు. అలాగే 3 జనరేషన్ ఇన్కమ్ కూడా తీసుకోవడం రెడీగా ఉన్నారు. చాలా బాగుంది మేడం. ఎక్సలెంట్. మీరంటూ నిలబడ్డారు కాబట్టి ఈ రోజు ఎంత పెద్ద టీం తయారు చేయగలిగారు. చాలా ఎక్సలెంట్ టీం. మీ టీం అంతా కూడా అనకాపల్లిలో ఉండే టీం అంతా కూడా చాలా పెద్ద టీము. మంచి మంచి లీడర్స్ వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ మంచి సక్సెస్ తీసుకుంటారు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది మేడం. జర్నీ అంతా కూడా చాలా బాగుంది. మీ టెస్టిమోనీ అనేది చాలా మందికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ వెస్టేజ్. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డియర్ లీడర్స్, మేడం గారి సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అండి. ముందుగా దేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఇది వరకు జూమ్ కన్నా ఇప్పుడు చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నాకు మంచి లైఫ్ లైన్ దొరికినందుకు, అలాగే అమ్మ దొరికినందుకు. మీ టీం అందరూ అంటే మన టీం అందరూ కూడా చాలా మంచి టీం అండి. నాకు దొరికిన ఫస్ట్ మెంబర్ మీరేనండి. చాలా బాగా ఎక్కడ పిలిచినా సరే నో అని అంటారు. మీరు అలా ఉన్నారు కాబట్టి మీకు వచ్చిన టీం అందరూ కూడా ఏం చెప్పినా నో అని అనరండి. అంటే అప్లైన్ బట్టే లైఫ్ లైన్స్ ఉంటారు కదా మేడం. అలా మనం ఎలా ఉంటామో మన టీం కూడా అలానే ఉంటారు. అలాగే మిమ్మల్ని బట్టి మొత్తం టీం అందరూ వచ్చారండి. దానికైతే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంత నిదానంగా చాలా బాగా చెప్పారు మేడం. చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు చెప్పిన టెస్టిమోనీస్ ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుతుందండి. ఎందుకంటే మనం ఫీల్డ్ వర్క్ వెళ్ళిన తర్వాత టెస్టిమోనీసే మనం ఎక్కువ చెప్పాలండి. చెప్తేనే ప్రోడక్ట్ అప్పుడు కనెక్ట్ అవుతుంది. ఇలాంటి టెస్టిమోనీస్ అన్ని మనం వినడం వల్ల ఏమవుతుందంటే ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు ఈజీ అవుతుందండి. స్టార్టింగ్ లో మిమ్మల్ని కుకింగ్ ఆయిల్ వాడించడానికి చాలా ట్రై చేశానండి నేను. కానీ అలా జూమ్ మీటింగ్స్ వినడం వల్ల మీరే కనెక్ట్ అయ్యారు. అంటే జూమ్ మీటింగ్స్, టెస్టిమోనీస్ ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ మేడం. మీ గోల్స్ అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ సత్యబాబు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మరి రవికృష్ణ గారు జూమ్ మీటింగ్ అని ఏదో ఇంపార్టెంట్ అనుకుని నేను జాయిన్ అయ్యాను సార్. చాలా మేడం బాగా చెప్పారు. మేడం గారి సెషన్ టెస్ట్ మనీలు ప్రోడక్ట్ని ఎలా కనెక్ట్ చేశారు, ఏ విధంగా కనెక్ట్ చేశారు నాకు బాగా నచ్చింది. ఆ మేడం లాగా ప్రతి లీడర్ ఉంటే మంచి సక్సెస్ అవుతారు కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. నేను క్రాస్ లైన్ మేడం. ఎందుకంటే రవికృష్ణ గారు కానీ మేడం గారు కానీ రమణమ్మ మేడం గారిని కానీ చూసి నేను ఐడి చేసుకున్నాను. సో అందుకోసమని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. వాళ్ళ మీటింగ్ అనేసరికి ఏదో వినాలి అనే ఉద్దేశంతో వచ్చాను. సో నాకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మేడం రమణమ్మ మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి రవికృష్ణ గారు. గుడ్ మార్నింగ్ అండి సత్యబాబు గారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ రమణమ్మ. లీడర్స్ ఈ రోజు మేడం సెషన్ ఎలా చెప్పారు అంటే ఒక చిన్న పిల్లని కూర్చోబెట్టి ఆళ్ళు రుద్దిస్తారు చూసారా? అలా చెప్పినట్టు అనిపించిందండి నాకు. అసలు మీ వాయిస్ ఒకే బేస్‌తో వెళ్ళింది. మీరు చెప్పే విధానం సూపర్‌గుంది మేడం. అసలు ప్రతీది కూడా అంటే మేడం చెప్పినట్టు ఇప్పుడు ఎవరైతే మనం టెస్టిమోనీస్ చెప్పడం వల్ల మనం ఫీల్డ్‌లోకెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అవతల వాళ్ళు ప్రొడక్ట్ తీసుకోవడానికి ముందుకొస్తారు. అంటే మన సుబ్బయ్య శెట్టి గారు చెప్తారు. ప్రొడక్ట్ టెస్టిమోనీస్ చెప్పడం వలన ప్రొడక్ట్ సేల్ అవుతది. ప్రొడక్ట్‌పై అవగాహన వచ్చి ముందుకొస్తారు తీసుకోవడానికి. అలాగే లీడర్స్‌కి మోటివేషన్ చేసేటప్పుడు ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళని చూసి మనం ఆ టెస్టిమోనీస్ చెప్పాలి. అప్పుడు లీడర్స్ వస్తారు అని చెప్తారు. నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే నిజంగా మీరు ఒక అద్భుతం మేడం. దేవుడు మాకిచ్చినటువంటి ఒక వరం. ఒక పాయింట్ చెప్పారు కదా మేడం! పరిస్థితులు మారవు, మనమే మారాలి అని. అంటే మీ అత్తగారికి అలా అవ్వడంతో మీరు షాకయ్యి 3 ఇయర్స్ బిజినెస్ చేయకుండా మీటింగ్స్‌కి మాత్రం ప్రతి మీటింగ్‌కి అటెండ్ అవుతూ ఉండేవారు. గ్రేట్ డాక్టర్ దొరబాబు గారు ఎప్పుడు అనేవారు, "మేడం ఎందుకు మేడం పాపం భాగ్యలక్ష్మి గారిని మీరు ఇబ్బంది పెడతారు? అంత దూరం నుంచి సింగిల్‌గా వస్తున్నారు. ఎవ్వరు రావట్లేదు కదా మేడం! ఇంకా మేడంని వదిలేయండి మేడం" అన్నారు. అంటే ఎందుకంటే పాపం ఒక్కరిని రప్పించడం బాధగా ఉండేది సార్‌కి. ఏది ఏమైనా ఎప్పటికైనా మార్పొస్తది అని ఆ భగవంతుడు మిమ్మల్ని పరిస్థితులు ఇంకెప్పటికీ మారవు. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంది మీ అత్తగారి పొజిషన్ అని మీరే మారి బిజినెస్‌ని టేకప్ చేసి ఈరోజు 30,000 ఇన్‌కమ్ తీసుకుంటూ ఒక అద్భుతమైన లీడర్‌షిప్ అనేది మీ డౌన్‌లో రావడం అనేది చాలా అద్భుతం మేడం. నిజంగా అనకాపల్లి అనేసరికి ఒక స్పెషల్ మేడం. ఆ లీడర్స్ అందరూ కూడా ప్రతీదీ పాజిటివ్‌గా తీసుకుంటారు. ఏం చెప్పినా ఓకే. యెస్ అని ముందుకెళ్తారు. గ్రేట్ మేడం. మీ సెషన్ అయితే చాలా బావుంది. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, మీ టీమ్ యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. మీరిలాంటి సెషన్‌లు మరెన్నో ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరనుకున్న గోల్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ. విష్ యూ వెల్త్. ఆల్ ది బెస్ట్ మేడం. థాంక్ యూ సార్ భూపతి సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ మేడం. నాగమణి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. భూపతి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం గారు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి మేడం అంత బాగా చెప్పారు. చాలా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. చాలా థ్యాంక్స్ మేడం. చాలా బాగా చెప్పారు. ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా చాలా బాగుంది. దాని తర్వాత నేను అనకాపల్లి మీరు స్టార్ డైరెక్టర్‌గా 90% మీ వల్లే నేను స్టార్ డైరెక్టర్ అవ్వాను మేడం. నా లైఫ్ లైన్స్ మీ వల్ల అయ్యాను. నా కష్టం అయితే చాలా తక్కువ. దేవి మేడం మీరు మీ సాయం వల్లే నేను స్టార్ డైరెక్టర్ అయ్యాను. దాని తర్వాత మీరు కూడా కోరుకున్నట్టుగా నెక్స్ట్ ఇయర్ కల్లా క్రౌన్ డైరెక్టర్‌గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు మా అనకాపల్లి టీమ్‌కి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి. అలాగే మీ వల్ల చాలా మందికి ఆరోగ్యాలు కూడా బాగయ్యాయి. అందుకని దేవుడిని కోరుకుంటున్నాం. మీరు అనుకున్న గోల్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలి. తొందరగా మీరు క్రౌన్ డైరెక్టర్ అయ్యి మా అనకాపల్లిలో ఒక క్రౌన్ డైరెక్టర్‌గా నిల్చోవాలి మేడం. ఓకే. థాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థాంక్ యూ సార్. శ్రీదేవి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం. భాగ్య మేడం గారు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారండి సెషన్. మా గురించి కూడా చాలా బాగా పొగిడేశారు. ఉన్నదే కదా మేడం చెప్పాను. మీరందరూ నాకు ఈ దొరికిన తర్వాత అదృష్టం. స్టార్ డైరెక్టర్ అయ్యాక నేను కూడా సెషన్ ఇవ్వాలనుకుంటున్నానండి జనవరి 25 కల్లానే. అంతవరకు ఎందుకు మేడం? ఉండాలని టీం కూడా ఇంకా బాగా పెంచాలి లీడర్లని. ఓకే లీడర్లు మేడం. పెంచుకొని వాళ్ళకో 50,000 నాకో 1,00,000 తీసుకొని
స్టార్ డైరెక్టర్ గా కార్ తీసుకొని సెషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు తప్పకుండా మీ ఇప్పుడు కోరిక డైరెక్టర్ అవుతానని అంటున్నారు కదండి, అయిపోతారు. మీ వెనకాల మేము సపోర్ట్ గా ఎప్పుడు ఉంటాం, మా టీము మేము అందరం కూడానండి. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు సెషన్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ జూమ్ యూజర్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రా గుడ్ మార్నింగ్ లేడీస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భాగ్య మేడం. చాలా గుడ్ మార్నింగ్ సార్. నా పేరు పాల్గొన మేడం. నేను కూడా అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను మేడం. ముద్దడి శ్రీనివాస గారి టీం మేడం. చాలా బాగుంది మేడం మీ సెషన్. అంటే యాక్చువల్గా లిటిల్ ప్రోగ్రెస్ మేక్ బిగ్ సక్సెస్ అని మీకు అంటే వీలు కాకపోయినా కూడా చిన్న చిన్నగా వర్క్ చేసుకుంటూ స్టార్ట్ చేసా అన్నారు. ఆ పాయింట్ ఒకటి నాకు బాగా నచ్చింది మేడం. నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఒక ఫార్మేట్ ఒకటి ఫాలో అవ్వాలనేసి మనం 7 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మనకి ప్రోడక్ట్ వాడటం, షేర్ చేయటం, మేక్ లిస్ట్ చేయడం ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ అవి ఫాలో అవుతూ మనం వర్క్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా సక్సెస్ వస్తాం. ఆ 2 పాయింట్స్ నాకు బాగా నచ్చాయి మేడం. బాగుంది. నేను యాక్చువల్గా వెస్టేజ్లోకి వచ్చి 3 months అవుతుంది మేడం. సో నాకు ఈ మీటింగ్స్లోని ఇన్ఫర్మేషన్ అన్నది చాలా బాగా నచ్చుతుంది. ఈ మీటింగ్స్ షెడ్యూలింగ్ కూడా అంటే ఒక సిస్టమేటిక్గా అవుతున్నాయి. ఐ లైక్ దట్. సో మీ సెషన్ కూడా నాకు బాగా నచ్చింది మేడం. దట్టు కసింకోట అన్నారు. బాగుంది మేడం. త్వరలోనే మిమ్మల్ని నేను మీట్ అవుతాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. After that, set K is equal to set. సార్ గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడండి సార్. రాఘవ్ గారు. రామకృష్ణ సార్, గుడ్ మార్నింగ్. Is equal to how many construction would you like to? సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వినపడుతుంది, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ భాగ్యలక్ష్మి మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా చక్కగా ఈ వెస్టీజ్ అనేది మనకి ఒక గొప్ప సుదీర్ఘ సువర్ణ అవకాశం లాగా చాలా చక్కగా చెప్పారు మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఇలాంటి సెషన్ ఇచ్చినందుకు. ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళకి ఎలా ప్రిఫర్ చేయాలన్నప్పుడు నిజంగా ఒక ఎట్లంటే జెన్యున్ గా ఒక నమ్మకం కలిగించింది మేడం. ఒక పేదవారికి కూడా ఎలాంటి మనిషికైనా సరే ఒక మంచి ఆరోగ్యం ఇవ్వడానికి ఏ విధంగా అయితే మనం సహాయపడతామో ఆ విధంగా మాటలు చెప్పి ఒక మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా ఇలాంటి సెషన్స్ ఎన్నో రావాలి, ఇంకెన్నో తెలుసుకోవాలి. ఈ వెస్టీజ్ ని ప్రపంచం సృష్టించేలాగా గౌతమ్ బాలి సార్ ఎల్లప్పుడూ మనకి రుణపడేలాగా, ఇలాంటి భూమి ఉన్నంత కాలం వెస్టేజ్ ఉన్నంత వరకు మనం ఇట్లా అందరం ఈ టీం ని కూడా ఇట్లా సక్సెస్ చేయాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. ఫస్ట్ అయితే నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది రమణ మేడం గారికి అండి. సో మేడం గారు జూమ్ లింక్ పెట్టడం వల్ల అటెండ్ అయ్యాను. సో థ్యాంక్ యూ మేడం. స్పెషల్ థ్యాంక్స్ టు యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. జూమ్ సెషన్ చెప్పినందుకు సార్కి అండ్ కోఆస్ట్ చేసినందుకు సార్కి అండ్ మేడంకి. సో ముఖ్యంగా ఒకటే సార్, మేడం స్టేషన్ అయితే చాలా బాగుంది మేడం. మేమైతే ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం కలిసి విన్నాం మేడం. చాలా జెన్యున్ గా అనిపించింది. మేము కూడా ఒక వెస్టీజ్ అంతే ఒక నమ్మకం అని తెలిసేలాగా చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మై నేమ్ ఇస్ అజ్మీరా చంద్రశేఖర్ ఫ్రమ్ ఖమ్మం. ప్రెసెంట్ ఇప్పుడు ఎంఎస్సీ అగ్రికల్చర్ చేస్తున్నాం మేడం ఉత్తరప్రదేశ్ లో. ఇక్కడ ఫ్రెండ్స్ మేమందరం కలిసి జూమ్ మీటింగ్ విన్నాం మేడం. చాలా అద్భుతంగా ఉంది. ఒక నమ్మకానికి ఒక నాణ్యత కలిగేలాగా చేసి చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. దుర్గాలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గ్రేట్ అప్లైనర్ రవికృష్ణ సార్ గారు గుడ్ మార్నింగ్ సార్. రమణమ్మ మేడం గారికి గుడ్ మార్నింగ్ మేడం. భాగ్యలక్ష్మి మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రమణమ్మ మేడం చెప్పినట్టు చిన్న పిల్లలకి చెప్తున్నట్టు చెప్పారు మేడం. జూమ్ చాలా బాగుంది మేడం. ఈ టెస్ట్ మనీ అంతా కూడా 7 steps ఫాలో అవ్వమని చెప్పారు. కరెక్టే మేడం. 7 steps మన సిస్టమ్ ఫాలో అవుతేనే కదా మేడం మనం చేసేది ఏం చేయాలనేది అర్థం అవుతుంది.
అలాగే మీటింగ్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడం వల్ల కూడా నేర్చుకుంటాం మేడం. సెక్షన్ అయితే చాలా బాగుంది మేడం. ఇలాంటి జూములు చూసే నేను ఇలా స్టేజ్లో చేయడానికి ముందుకొచ్చాను మేడం. ఇంకా ఇలాంటి మంచి మంచి జూమ్స్ అందరూ ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. రవణమ్మ మేడంకి చాలా చాలా థ్యాంక్స్ మేడం. నాకు ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సార్ రవికృష్ణ సార్. ఓకే మేడం, భాగ్యలక్ష్మి గారు, సార్ ఎక్సలెంట్ సెషన్. చూసారా అందరూ కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో మీ టెస్ట్ మనీ విని. అద్భుతంగా మాట్లాడారు, అద్భుతంగా చెప్పారు. సో మీరు ఒక గ్రేట్ లీడర్ అని ప్రూవ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ షార్ట్లీ మీ టీం నుంచి కూడా జూమ్ మీటింగ్స్ ప్లాన్ చేయండి. ఓకే సార్. మీ టీంలో ఉండే మంచి మంచి లీడర్స్ చాలా మంది ఉన్నారు. బ్రాంజ్, సిల్వర్ ఎవరైతే అయ్యారో అందరూ కూడా ప్లాన్ చేయండి. ఓకే ఒక సార్. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే జూమ్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి కూడా రేపు మా 22nd వైజాగ్లో వన్ డే మీటింగ్ ఉందండి. సిల్వర్ అండ్ అబోవ్ లీడర్స్ అందరికీ కూడా అందరూ కూడా ఎవరైతే సిల్వర్ అండ్ అబోవ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మేడం గారు చెప్పారు కదా, మేడం గారు ఇంటి దగ్గరే ఉన్నప్పటికీ కూడా ఓన్లీ ప్రొడక్ట్లు వాడుకుంటూ కేవలం మీటింగ్స్ వినడం ద్వారా, ఇంటి దగ్గర ఉండి జూమ్ మీటింగ్స్ వినడం ద్వారా లేదా అప్పుడప్పుడు మీటింగ్స్కి రావడం ద్వారా తన యొక్క ఆలోచన విధానం మారి ఈరోజు సక్సెస్ అయ్యారు మేడం గారు. సక్సెస్ఫుల్ లీడర్గా ఇంకా వెళ్తున్నారు ముందుకి. సో మనందరం కూడా సక్సెస్ అవ్వాలి అంటే ఇంకా మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో మైండ్ సెట్ ట్రైనింగ్ మీద సుబ్బయ్య శెట్టి గారు నెలకి 46 లక్షలు పైగా సంపాదించేటువంటి ఒక సారు మన కోసం ప్రత్యేకించి ఒక మీటింగ్ పెడుతున్నారండి మన ప్లేనరు. కాబట్టి ప్రతి ఒక్క లీడరు కూడా 22వ తారీఖు జరిగేటువంటి వైజాగ్లో మీటింగ్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఎందుకంటే మీటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను కూడా చాలా మీటింగ్స్లో చెప్పాను. సిద్ధార్థ్ సింగ్ గారు మీటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాతే నా యొక్క ఆలోచన విధానం మారింది. అలా మీరు మీ టీంని చాలా మంది కొంతమందికి తెలియకపోవచ్చు. అటువంటి వాళ్ళందరికీ కూడా తెలియచేయండి. మీటింగ్కి వెళ్ళడం ద్వారా మనకి నాలెడ్జ్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం మన ఆలోచన విధానం మారుతుంది. నాలెడ్జ్ ఒకటే కాకుండా ఇప్పుడైతే ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మనం సరిగా ఆలోచించకపోతే, సరైన విధానంలో ఆలోచించకపోతే మన యొక్క ఇన్కమ్ అనేది పెరగదు. మన యొక్క సక్సెస్ అనేది రాదండి. సక్సెస్ రావాలి అంటే ఆలోచన మారాలి. సో అటువంటి ఆలోచన మార్చేదే మీటింగ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు 22వ తారీఖు జరిగేటువంటి మీటింగ్ అటెండ్ అవ్వండి. అలాగే 19th కూడా రాజమండ్రిలో వన్ డే వర్క్షాప్ ఉందండి. రాజమండ్రి సరౌండింగ్స్‌లో కానీ లేదంటే అక్కడ మన టీమ్ ఎవరున్నా కూడా వాళ్ళకి తెలియచేయండి. మన మీటింగ్ షెడ్యూల్స్ అనేవి మన యొక్క గ్రూప్స్‌లో పెడుతున్నాము. దాన్ని కొంచెం నియరెస్ట్‌గా ఉన్న వాళ్ళు ఫాలో అయ్యి ఆ మీటింగ్స్‌కి మనం వెళ్తూ మన టీమ్‌ని తీసుకెళ్ళడం ద్వారా మంచి సక్సెస్ తీసుకోవచ్చు కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి సెషన్ ఇచ్చారు. ఇంకా మంచి మంచి సెషన్లు మీరు ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్ క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. 1 లాక్ తీసుకోవాలి. మీరు మంచి కార్ తీసుకుని మీ టీం అందరూ కూడా చాలా జోష్‌లో ఉన్నారు మీరు మీటింగ్ ఇవ్వడం ద్వారా. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము స్టార్ డైరెక్టర్ అవుతాము. మేము ఎప్పుడు కార్ తీసుకుంటాము. మేము 50,000 తీసుకుంటాం. మేము 1,00,000 తీసుకుని మా టీంకి 50,000 ఇప్పిస్తా ఉన్నారు మేడం గారు. నిజంగా గ్రేట్ వర్డ్స్. కాబట్టి మీరు సక్సెస్ అయ్యి మీ టీం అందరిని మంచి సక్సెస్ చేసి మనందరం కూడా వెస్టేజ్‌లో సక్సెస్ అయ్యి మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలని మరొక్కసారి జూమ్ ఇచ్చిన మీకు థ్యాంక్ యూ చెప్తూ విష్ యూ వెల్త్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. మీ అందరి సపోర్ట్ వల్లే ఈ రోజున ఇలా నిలబడగలిగాను సార్. ఎస్ మేడం. మీరు మీ యొక్క సంకల్పం అండి. సంకల్ప బలమే. ఎంతమంది సపోర్ట్ ఉన్నా మన సంకల్పం అనేది స్ట్రాంగ్‌గా ఉంది అంటే మనం సాధిస్తాము. మీ సంకల్పమే ఈరోజు మిమ్మల్ని ఈరోజు ఈ ఇన్కమ్‌కి తీసుకొచ్చింది. మీ సంకల్ప బలం ఇంకా మిమ్మల్ని చాలా చాలా ముందుకు తీసుకెళ్తుంది. మంచి మంచి సక్సెస్ తీసుకుంటారు. మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి మీ టీం అందరికి కూడా మంచి సక్సెస్‌ని మీరు ఇవ్వగలుగుతారు. లీడర్స్ మళ్ళీ మండే 8:45కి ఉంటుందండి మరొక లీడర్‌తో. ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ జూమ్ లింక్ పెడతాను. ఏదైనా ఒక మీటింగ్ పెట్టాము అంటే ఇమ్మీడియేట్‌గా మన టీమ్ ఫాలో అప్ చేయండి. చూసారా? మొన్న ఓంకార్ గారు కానీ, ఈరోజు భాగ్యలక్ష్మి గారు కానీ ఎంత అద్భుతంగా వాళ్ళ యొక్క ఇది చెప్తున్నారు. మన దగ్గరే మంచి మంచి లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ఈరోజు చెప్పిన ఎన్ని టెస్టిమోనీలండి. ఎంతమందికి చెప్పారు చెప్పండి. ఇదే మీటింగ్ మీరు 5-16% వినిపిస్తే ఎంత రిజల్ట్ ఉంటుంది. వీడియో లింక్ రికార్డెడ్ వీడియో లింక్ కూడా ఉంది. గ్రూప్‌లో పెడతాము. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే మాత్రం ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.